హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు టార్గెట్ 45. ఈరోజు మనం జీసీడీ అండ్ ఎల్సీఎం ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి పైథాన్లో. ఫస్ట్ జీసీడీ అంటే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, 15, 20 అనే నెంబర్స్. 15, 20 అనే నెంబర్స్ తీసుకుంటే డివైజర్స్ ఆఫ్ 15 ఏంటి? 1, 3, 5, 15. ఇవి డివైజర్స్ ఆఫ్ 15. అదే డివైజర్స్ ఆఫ్ 20 1, 2, 4, 5, 10, 20. ఇవి డివైజర్స్ ఆఫ్ 20. ఇప్పుడు కామన్ డివైజర్స్ ఏంటి బోత్ 15 అండ్ 20 నుంచి? 1, 5. సో ఇప్పుడు జీసీడీ అంటే ఏంటంటే the largest of the common divisors here it is 5. ఇది ఇక్కడ జీసీడీ. సో డీటెయిల్గా కావాలంటే the GCD of two numbers is the largest positive integer that divides both numbers with a remainder of 0. ఇక్కడ చూసినట్లయితే బోత్ 1 and 5 ఉన్నాయి మనకు, కానీ ఈ రెండిట్లో ఏది లార్జెస్ట్? 5. కాబట్టి అది జీసీడీ. సో ఇది వచ్చేసి జీసీడీ యొక్క డెఫినేషన్. మనం దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే యూక్లిడియన్ అల్గారిథంని యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తాం మనము. యూక్లిడియన్ అల్గారిథం అంటే ఏంటంటే దాంట్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ యూజ్ చేసి మనం సాల్వ్ చేస్తాము. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇనిషియల్ వాల్యూస్ అన్నమాట. ఏ అండ్ బి అని ఉంటాయి మనకి, ఇవి ఇనిషియల్ వాల్యూస్. సెకండ్ స్టెప్లో ఏం చేయాలంటే మనం ఏ అండ్ బిని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఏంటంటే ఫైండ్ ద రిమైండర్ when a is divided by b. అంటే రిమైండర్ వచ్చేసి a mod b. a is modulo divided by b. సో మనం ఇక్కడ రిమైండర్ అనుకోవాలి. తర్వాత వచ్చేసి థర్డ్ స్టెప్లో రీప్లేస్ వాల్యూస్ చేయాలి. రీప్లేస్ వాల్యూస్ వచ్చేసి సెట్ ఏ టు బి అండ్ బి టు ఆర్. ఇక్కడ ఆర్ అంటే ఏ మాడ్యులో డివిజన్ బి, అంటే ఏ ఈక్వల్ టు బి అయిపోవాలి, బి ఈక్వల్ టు ఆర్ అయిపోవాలి. స్టెప్ 4లో ఏంటంటే మనం రిపీట్ చేస్తాం until b becomes 0. స్టెప్ 5 వచ్చేసి రిజల్ట్ the last non-zero value of a is the GCD of two numbers. ఇది అన్నమాట జీసీడీ కనుక్కునేదానికి స్టెప్స్. సో ఇది థియరీ వైజ్ స్టెప్స్. ఇది మనం ఇప్పుడు కోడ్లో ఇది సాల్వ్ చేసాం అనుకో, కోడ్ యూస్ చేసి చాలా చిన్నగానే ఉంటుంది, కానీ అర్థం అవ్వడం కోసం ఈ స్టెప్స్ అన్నీ చెప్తున్నా. నేను డైరెక్ట్గా కోడే చెప్పేసి ఉండొచ్చు, కానీ మీకు వెనకాల ఏమవుతుంది ఏంటి అని అర్థం చేసుకోవాలని ఈ స్టెప్స్ అంతా చెప్తున్నా. ఇప్పుడు డైరెక్ట్గా మనము కోడ్ రాద్దాము దీనికి. నెక్స్ట్ ఎల్సీఎం కూడా ఉంది. ఎల్సీఎంకి కూడా సేమ్ ఇలాగే, కానీ ఫస్ట్ జీసీడీ సాల్వ్ చేసేసి మళ్ళీ ఎల్సీఎంకి వద్దాము.
సో ఫస్ట్ క్లాస్ రాసుకుందాం. క్లాస్ వచ్చేసి జీసీడీ అండ్ ఎల్సిఎం. ఇక్కడైతే మనకు తెలుసు ఫస్ట్ మనకు ఇనిట్ మెథడ్ ఉంటుంది, ఎందుకంటే మనకి 2 నెంబర్స్ అయితే కావాలి, నెంబర్ 1 నెంబర్ 2. మనకు ఆల్రెడీ తెలుసు ఫస్ట్ పారామీటర్ వచ్చి సెల్ఫ్, ఎందుకంటే సెల్ఫ్ అనేది ఆబ్జెక్ట్కి రెఫర్ చేస్తుంది, అందుకని చెప్పేసి మనం అక్కడ సెల్ఫ్ అని రాసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తున్నానంటే సెల్ఫ్ డాట్ నెంబర్ 1 ఈక్వల్ టు నెంబర్ 1, అలాగే సెల్ఫ్ డాట్ నెంబర్ 2 ఈక్వల్ టు నెంబర్ 2. ఇలా రాసుకోవడం వల్ల మనం అన్ని మెథడ్స్లో యూజ్ చేయొచ్చు ఈ నెంబర్ని. ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తా. క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. జీసీడీ అండ్ ఎల్సిఎం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఏం చేశాను, ఫస్ట్ క్లాస్ని ఇన్స్టాన్షియేట్ చేద్దాం. ఇది జీసీడీ అండ్ ఎల్సిఎం. ఇక్కడ నెంబర్స్ని పాస్ చేయాలి కదా, ఫస్ట్ 2 నెంబర్స్ 15, 20నే పాస్ చేద్దాం మనము. ఇక్కడైతే నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేసిన జీసీడీ అండ్ ఎల్సిఎం అనే ఆబ్జెక్ట్ని. నేను ఏం చేశానంటే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ నుంచి ఒక మెథడ్ని కాల్ చేద్దాము. ఇప్పటి వరకు అయితే మనకు మెథడ్స్ లేవు, సో అందుకని ఏం చేద్దామంటే ఇక్కడ ఒక మెథడ్ రాసుకుందాం. ఫస్ట్ మనము జీసీడీని క్యాలిక్యులేట్ చేద్దాం. మెథడ్స్లో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి సెల్ఫ్, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ని రెఫర్ చేస్తుంది. ఈ సెల్ఫ్ యూజ్ చేసుకొని మనం ఆబ్జెక్ట్ యొక్క మెంబర్స్ లేకపోతే అట్రిబ్యూట్స్ అన్ని యూజ్ చేయొచ్చు. ఇవి 2 వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఏంటి, మన యూక్లిడియన్ అల్గారిథం ప్రకారం ఏంటి ఏ కమా బి అంటే సెల్ఫ్ డాట్ నెంబర్ 1 సెల్ఫ్ డాట్ నెంబర్ 2. మీరు ఒకవేళ నిన్నటి క్లాస్ కనుక మిస్ అయ్యి ఉంటే వెళ్ళి దాన్ని కవర్ చేయండి, ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. మన స్టెప్స్ వైజ్ చూస్తే బి నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి, అందుకని ఇక్కడ వైల్ లూప్ యూజ్ చేస్తున్నా. కండిషన్ వచ్చేసి బి నాట్ ఈక్వల్ టు 0. దీంట్లో ఏం చేయాలి, బి అండ్ ఏ మోడల్లో డివిజన్ బి కనుక్కోవాలి, అండ్ దీన్ని కంటిన్యూస్గా ఇంటర్చేంజ్ చేస్తూ ఉండాలి. ఎంతవరకు, బి నాట్ ఈక్వల్ టు 0 వరకు ఏ కమ బిని బి కమ ఏ మోడల్లో డివిజన్ బితో ఇలాగా స్వాప్ చేస్తూ ఉండాలి. మీకు స్వాప్ ద 2 నెంబర్ ప్రాబ్లం తెలిసినట్లయితే స్వాపింగ్ ఇలాగే చేస్తారు. ఇప్పుడు ఏ కమ బి ఈక్వల్ టు బి కమ ఏ అంటే ఇప్పుడు ఏ 10 బి 20 ఉందనుకోండి. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ లైన్ తర్వాత ఏమవుతుందంటే ఒకవేళ ఫస్ట్లో మనకి ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 20 ఉంటే ఆ స్టెప్ తర్వాత ఏమవుతుందంటే ఏ ఈక్వల్ టు 20 బి ఈక్వల్ టు 10. సో మీకు అర్థం అవ్వడం కోసం ఇక్కడ రాశాను. సేమ్ ఇక్కడ కూడా ఇదే జరుగుతుంది. ఇది మన స్టెప్స్ వైజ్ మనం రాసుకోవాలి కదా, సేమ్ ఇలాగే చేస్తున్నాను నేను, మీరు ఇక్కడ చూసినట్లయితే. ఓకే, ఈ కండిషన్ అంతా అయిపోయి బి 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలి, ఏని. అంతే. ఎప్పుడైతే జీసీడీ అయితే అయిపోయింది, నేను మళ్ళీ ఏమి ఇది ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు ట్రేసింగ్, ఎందుకంటే నేను ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పిన. ఇక్కడ ట్రేసింగ్ కూడా మీరు చూసినట్లయితే సేమ్ ఇదే స్టెప్సే, దీని వైజ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇదే వస్తుంది. సో దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాము. ప్రింట్ జీసీడీ అండ్ ఎల్సిఎం డాట్ క్యాలిక్యులేట్ అండర్స్కోర్ జీసీడీ రన్ చేద్దాం. 5. ఎందుకు ఇది 5 అంటే మనకు ఆల్రెడీ తెలుసు, దీని ప్రకారం 1,5 వస్తాయి మనకు. దీనిలో గ్రేటెస్ట్ ఏంటి, 5. ఇప్పుడు ఈ స్టెప్స్ వైజ్ ఇది క్యాలిక్యులేట్ చేసినా మనకు 5 వస్తుంది.
అది మీరే క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ మనం ఎల్సీఎం అంటే ఏంటో అర్థం చేసుకున్నాము. ఇంతవరకు అయితే జీసీడీ అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఎల్సీఎం అంటే ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ 15 తీసుకుందాం, అలాగే మల్టిపుల్స్ ఆఫ్ 20 తీసుకుందాం. మల్టిపుల్స్ ఆఫ్ 15 అంటే ఏంటి? ఫస్ట్ 15, 30, 45, 60, 75, 90, 105, 120, ఇంకా 135, ఇంకా చాలే, ఇంకా అదే లిస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 15. అదే మల్టిపుల్స్ ఆఫ్ 20 అయితే 20, 40, 60, 80, 100, 120, 140, అంతే. ఇంక లిస్ట్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ స్పెల్లింగ్ తప్ప మల్టిపుల్స్. ఇక్కడ ఎల్సిఎం డెఫినేషన్ ఏంటంటే ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 numbers is the smallest positive integer that is a multiple of both the numbers. ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్సిఎం అంటే ఏమంటారంటే ఎల్సిఎం ఆఫ్ 2 numbers అంటే ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటిజర్ దట్ ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ బోత్ ద నెంబర్స్. ఇక్కడ ఈ రెండిట్లో 15, 20కి స్మాలెస్ట్ నెంబర్ ఏది? మల్టిపుల్ ఆఫ్ బోత్ ద నెంబర్స్. ఇక్కడ మనం చూసినట్లయితే 60, 120 తర్వాత 180 వస్తుంది. ఈ నెంబర్స్ ఇట్లా కంటిన్యూ అవుతాయి. కామన్గా ఉండే మల్టిపుల్ ఇవి ఈ 2 నెంబర్స్కి. సో దీంట్లో స్మాలెస్ట్ వచ్చేసి 60. సో ఎల్సిఎం వచ్చేసి 60. అట్లా దీన్ని ఒక ఫార్ములా ఉంది దీనికి కనుక్కోవడానికి. ఏం చేస్తామంటే ఎల్సిఎం ఆఫ్ ఏ కమ బి అంటే absolute of A into B by GCD of A and B. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తాము. ఇక్కడ ఈ అబ్సల్యూట్ ఆఫ్ A ఇంటూ B అంటే ప్రోడక్ట్ ఆఫ్ A అండ్ B, అబ్సల్యూట్ ప్రోడక్ట్ ఆఫ్ A అండ్ B. ఇది ఫార్ములా కనుక్కోవడానికి ఎల్సిఎంని జీసీడీ నుంచి. అలాగే జీసీడీ ఆఫ్ ఏబి అంటే మనకు తెలుసు జీసీడీ అని చెప్పేసి. ఇప్పుడు మనం దీనికి ఒక మెథడ్ రాసుకుందాము జీసీడీ కనుక్కోవడానికి. జీసీడీ కాదు ఎల్సిఎం. సో ఇక్కడ డిఎఫ్ కీవర్డ్తో మనం మెథడ్ని ఇక్కడ రాసుకుందాం. ఏంటి? క్యాలిక్యులేట్ ఎల్సిఎం. ఫస్ట్ పారామీటర్ సెల్ఫ్. మనకైతే ఏ కమ బి కావాలి. కానీ మనం డైరెక్ట్గా 2 లైన్స్లో సాల్వ్ చేసేద్దాము. ఫస్ట్ జీసీడీ కావాలంటే ఏంటి? సెల్ఫ్ డాట్ క్యాల్కులేట్ అండర్స్కోర్ జీసీడీ. ఇది ఏం చేస్తుందంటే మనకు ఆల్రెడీ 2 నెంబర్స్ ఉన్నాయి కదా ఇక్కడ, సెల్ఫ్ డాట్ నెంబర్ 1, సెల్ఫ్ డాట్ నెంబర్ 2. సో దీన్ని తీసుకొని ఈ ఫంక్షన్ నేను కాల్ చేసిన వెంటనే ఇది జీసీడీ ఫైండ్ అవుట్ చేస్తుంది ఈ 2 నెంబర్స్కి. లేకపోతే అదే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మెథడ్ అనేది ఈ ఆబ్జెక్ట్కి రిలేటెడ్ అని చెప్పేసి ఇలాగా డైరెక్ట్గా సెల్ఫ్ డాట్ క్యాలిక్యులేట్ అండర్స్కోర్ జీసీడీ అని రాస్తున్నాం. ఇది ఏం చేస్తుంది? ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఏ కమ బి అంటే సెల్ఫ్ డాట్ నెంబర్ 1, సెల్ఫ్ డాట్ నెంబర్ 2 అలాగా ఇది తీసుకుని
మనకి డైరెక్ట్‌గా జీసీడీ ఇస్తుంది. నేను ఇక్కడ మళ్ళీ ఏం రాయనవసరం లేదు ఇక్కడ. పారామీటర్స్ ఏం పాస్ చేయనవసరం లేదు. పాస్ చేసినా అది వర్క్ అవ్వదు. ఎందుకంటే మనం ఇక్కడ పారామీటర్ ఇయ్యలేదు కదా సెల్ఫ్ తర్వాత ఏమి. సో డైరెక్ట్‌గా కాల్ చేస్తున్నాం జీసీడీ అనుకోవడానికి. రిటర్న్ చేద్దాం. అబ్సల్యూట్ నేను ఫార్ములా చెప్పినా కదా సేమ్ అలాగే ఇక్కడ యూజ్ చేద్దాం. number 1 self.num2 gcd. సో ఈ ఫార్ములా ప్రకారం మనకి ఎల్సిఎం అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇంకొక ప్రింట్ వేసుకొని gcd and lcm dot calculate underscore lcm 60 అంతే. ఈ విధంగా మనం జీసీడీ అండ్ ఎల్సిఎం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం ఈరోజు. దీంట్లో ఏమంటే మనం ఒక మెథడ్ని యూజ్ చేస్తున్నాం, ఒక మెథడ్ని ఇంకో మెథడ్లో యూజ్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ రిలేటెడ్లో సెల్ఫ్ యూజ్ చేసి ఒక మెథడ్ని ఇంకో మెథడ్లో కాల్ చేస్తున్నాం. అలాగే జీసీడీ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం, ఎల్సిఎం అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఏమన్నా అర్థం కాకుండా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ ఇదంతా గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అంతా. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా దొరకదు కావాలన్నప్పుడు. ఇది అర్థం అవ్వాలని చెప్పేసి డీటెయిల్గా కలెక్ట్ చేసి ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా పెట్టినా. థ్యాంక్ యూ.